హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మొన్న మా 10థ్ క్లాస్ గెట్ టుగెదర్ జరిగితే నేను వెళ్ళానండి. దాని గురించి చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో అకౌంట్ ఫాలో చేయండి. ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత అయితే స్కూల్‌కి వెళ్తున్నా. అందరం కలుస్తున్నాము. మరి అక్కడ ఎలా ఉంటదో ప్లేసెస్ అన్నీ నేను మర్చిపోయా. ఎలా జరుగుతదో వెతుక్కుంటూ వెళ్ళాలి మరి అక్కడికి ఎంటర్ అయ్యేసరికి. ఎందుకంటే 20 ఇయర్స్ తర్వాత అంటే చాలా చేంజ్ అయిపోతుంది గదండీ! సో, చూద్దాం ఎలా ఉంటదో ముందైతే. బయలుదేరాము. 2½ అవర్ జర్నీ అన్నమాట. మల్కీపురానికి ఎంటర్ అయ్యాం. వెతకడం అయితే జరుగుతుంది. అక్కడ తెలిసిన వాళ్ళని కూడా అడిగాము. ముందుంది ప్లేస్, ముందుంది అని చెప్పారు. మరెలా ఉందో చూడాలి. భయం వేస్తుంది. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు వస్తుంది కదా, అలాగే ఇప్పుడు అనిపిస్తుంది. ఇదా కాదు, వీడియో తీసుకొచ్చి చాలా మంది వచ్చారు. మారిపోయింది, అందుకే తెలియదు. ఏంటి నువ్వు గుర్తుపట్టకపోతారా? ఇవన్నీ ఇవేమి లేవు అక్కడ. ఇండికేటర్ అయ్యి పాప, ఇండికేటర్ అయ్యి అక్కడ ఇదేనే. ఇతను ఫోటోలు చూసి మనం ఎన్ని గంటలు కార్లోకి వచ్చాలి బాబు, మన ముగ్గురు. ఫోన్ ఇవ్వు, దానికి చేస్తా. వీడియో తీయాలా వద్దా? తీయాలి. అదే ఆమ్కర్ ఫ్రెండేనా మల్లెపల్లి. నువ్వు కావాలని చేస్తున్నావు కదా, నన్ను బుక్ చేస్తాను. పాప మీరు ఉండండి. ఏంటి స్కూల్ లోపలికైతే ఎంటర్ అయిపోయిందండి. అదే ఏఎఫ్‌డిటి హై స్కూల్ అన్నమాట మాది. నేను చదువుకున్నది మల్కీపురం. నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. సో, స్కూల్‌కి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. నేను ఇప్పుడు ఎవరినైతే కలుస్తున్నానో తనే బాల అన్నమాట, మా సెక్షనే. తనే ఇదంతా మొత్తం గ్యాదర్ చేసిందన్నమాట. ఇది జరగాలి అని అందరికీ కాల్స్ చేస్తూ మొత్తం అందరినీ పిలిచింది తనే అన్నమాట. ఇంకో నిన్న వీడియో చేస్తా. బాగున్నావా? 20 ఇయర్స్ ఇదే ఏది అన్నీ సెట్ చేసేస్తుంది. ఎవరి మొక్కలు ఏంటో కూడా గుర్తుపెట్టావా? నా చిన్నప్పటి ఫ్రెండ్ ఇది. ఎవరు లేరు, ఇంకా రాలేదా? వచ్చారు కొంతమంది, వచ్చారు మన వాళ్ళు అయితే 4 మెంబర్స్ వచ్చినట్టున్నారు. మా ఇద్దరు ప్రసన్న బాలా గారి ప్రోత్సాహంతో ఎలక్షన్ గర్ల్స్ ఎక్కువ మంది వచ్చారు. మా పాప నమస్తే అండి, బాగున్నారా? వరలక్ష్మి అస్తమానం వరలక్ష్మి చూసేయండి. ఇప్పుడు సైకిల్ ఇచ్చారు. ఈ రూమ్ లో ఉన్నప్పుడు మాకు సైకిల్ ఇచ్చారు. ఇక్కడే రాయించారు. గుర్తులేదా? ఇది చేంజ్ అయ్యే వాళ్ళ నైస్. అంకుల్లా వచ్చింది ఫేస్. చిన్నప్పటి నుంచి వివక్ష మేము ముగ్గురు హాస్టల్. ఇప్పుడు చూడండి స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత ఇదంతా స్కూలే పక్కన. స్కూలే హైలైట్ అసలు. నాకు ఒక బ్లాగ్ కూడా వచ్చేది. మాకు తెలుసు. వీడియోలో వెళ్ళినప్పుడు చెప్దాం, మళ్ళీ ఫస్ట్ నేను తీయాలి. ఇక్కడ బెంచ్, ఫస్ట్ బెంచ్ లో నేను ఆ చివరికి, ఈ సెకండ్ బెంచ్ లో ఇది, ఇక్కడ 10th క్లాస్
చూసారు కదా! అది మా క్లాస్ రూమ్ అన్నమాట. ఎంట్రన్స్ అంటే స్కూల్ చాలా పెద్దగుండేది. చాలా బాగుండేది కూడా అన్నమాట. ఇప్పుడైతే కొంచెం పాడయ్యి వెనక కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కొత్తది. అయితే ఇప్పుడు మేమందరం కలుస్తున్నాం గానీ, ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటున్నాం. ఫస్ట్ ఎలా అయితే పరిచయం చేసుకుంటారో మీ పేరేంటి? మీ పేరేంటి? అని అలా ఇప్పుడు ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నాం అన్నమాట. ఆఫ్టర్ 20 ఇయర్స్ అంటే మొత్తం అందరూ చేంజ్ అయిపోయారు. కొంతమంది ఫేసెస్ అయితే అలా ఉన్నాయి గానీ, ఆహ్, గర్ల్స్‌వయితే మేము గుర్తుపట్టగలిగాం గానీ, మా క్లాస్ బాయ్స్‌నయితే మాకు ఒక్కరు కూడా గుర్తులేరండి. ఎందుకంటే క్లాస్‌లో ఆ టైంలో ఉన్నప్పుడే మాకు కొంతమంది తెలీదు. అలాంటిది ఇంక 20 ఇయర్స్ తర్వాత అంటే ఇంక అసలు ఏం చెప్పలేం కదా! సో, ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నాం. తెలిసిన వాళ్ళమైతే పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీకొక మా సీక్రెట్ చెప్పమంటారా? నాకైతే కొంతమంది పేర్లు కూడా గుర్తులేవండి. నేను యాక్ట్ చేశాను యాక్చువల్లీ గుర్తున్నట్టుగా. సో, ఈ డే అయితే వచ్చేసింది. కలిసాము. చాలా హ్యాపీ ఉంది. ఆఫ్టర్ 20 ఇయర్స్ అంటే ఎలా ఉంటది చెప్పండి? సో, అందు గురించని నేను ఇక్కడ నుండి కాకినాడ వెళ్ళి ఒక 4 డేస్ ముందే అక్క వాళ్ళతో గడిపి నేను ఈ స్కూల్‌కనేది అటెండ్ అయ్యానన్నమాట. కలిసాము. మొత్తం చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారో తెలుసు కదా! 10థ్ క్లాస్ ఎక్కడ, తర్వాత 20 ఇయర్స్ ఎక్కడండి. అందరూ చేంజ్ అయిపోతారు కదా! చెప్పండి ఎవరో లేదు మంచిగా అంత సైలెంట్గా వింటున్నారు. ఆ? మైక్ అవసరం లేదా? మైక్ సౌండ్ చెప్పండి. ట్యూషన్ స్టోరీలో కంబైన్ స్టోరీ నీ పేరేంటి? గుర్తుందా? చెప్పండి ఏదో ఒకటి సిగ్గుపడద్దు. అన్న సాంగ్స్ పాడితే జెంట్స్ కూడా అసలు ఏడిపిస్తూ ఉండేవారు. ఆ పాట పాడుతున్నాం అందరూ వినండి. ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు ఎవరంటే ఆ మేడం మా హిందీ మేడం అన్నమాట. ఆమె మాకు హిందీకి వచ్చేవారు. ఈమె కాదు ఇక్కడ కనిపించారు కదా! ఈమె. నాకు హిందీకి వచ్చేవారన్నమాట. చూడు ఎవరైనా వస్తే చూడు కదంట చాక్లెట్లు కూడా చూడు. పువ్వులకి ఇచ్చేవాడిని దెబ్బలనే తినేవాడిని. మా నాన్న తర్వాత ఏయిరా అండి. డబ్బులుండేవి కాదు, పూలుండేవి కాదు. చేతితో వేస్తూనే ఉండేవాడు పూలు. 2 రూపాయలకి 2 రూపాయలకి. చెరువులో పూలు పెట్టారు, నా దగ్గర పూలు కొనుక్కునే అది యూజ్ చేసుకోవాలి కదా. మరీ ఎంత వాడతా నాకు తెలియదు ఆ రోజు. వింటున్నారా? సరదా సరదా మాటలతో వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు సార్స్ అందరూ వస్తే వాళ్ళతో మేము పిక్స్ అవి దిగుతూ ఉన్నామన్నమాట. ఒక్కొక్క టీచర్ అండ్ సార్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా క్లాసెస్‌కే అంటే మాది 5 సెక్షన్స్ ఏ, బి, సి, డి, ఈ వరకు అన్నమాట. ఈ సెక్షన్స్ వరకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఉన్నారు. అండ్ కొంతమంది 6థ్ అండ్ 7థ్, 8థ్‌కి వచ్చిన టీచర్స్ కూడా వీళ్ళందరూ ఉన్నారు. నేమ్స్ అంటారా? నేమ్స్ అయితే అస్సలు గుర్తులేదండి. అందులో కొంతమంది మాత్రమే గుర్తున్నాయన్నమాట. పక్కన కూర్చునే వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్సే గుర్తులేవు. 20 ఇయర్స్ అయిపోయింది. ఇంక టీచర్స్ నేమ్స్ ఏం గుర్తుంటాయి చెప్పండి? మేమందరం కూడా ఇంకా అందరితో ఫోటోస్ దిగాము. కెమెరామెన్ అయితే మమ్మల్ని పిక్స్ తీస్తున్నాడు. ఈ పిక్స్ కనిపిస్తున్నవన్నీ కూడా ఆయన తీసినవే అన్నమాట. నేను తీసుకున్న కొన్ని క్లిప్స్ యాడ్ చేసి నేను వీడియో అనేది చేస్తున్నానన్నమాట. ఆ రోజు గెట్ టుగెదర్ అయితే చాలా బాగా జరిగింది. అందరూ కలుసుకున్నాం. ఆ రోజు ఇంకెప్పటికీ మర్చిపోలేమన్నమాట. ఎందుకంటే అందరూ ఈ రోజు కోసం వెయిట్ చేస్తారు. ఖచ్చితంగా ఇటువంటి రోజనేది వాళ్ళ లైఫ్‌లో ఉండాలని కోరుకుంటారు కదా! నేనైతే కోరుకున్నానండి. నా డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయింది. అంటే చాలా సార్లు అనుకునేదాన్ని మూవీస్‌లో అది చూసి అబ్బా! గెట్ టుగెదర్ మాకు కూడా జరిగితే బాగుండునని. అలానే జరిగింది బాల వల్ల. ఇప్పుడైతే అందరం కూడా అన్ని 5 సెక్షన్స్ ప్లస్ ఎవరైతే టీచర్స్ అండ్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్స్ ఎవరున్నారో అందరితో కూడా మేము గ్రూప్ ఫోటో దిగాము. ఇన్ని డేస్ తర్వాత కలుసుకున్న మమ్మల్ని అందరిని కూడా కెమెరామెన్ అయితే ఒక ఫ్రేమ్‌లో మమ్మల్ని అందరిని పట్టించేసాడు. ఇప్పుడు మా క్లాస్ వాళ్ళు మేము ఎవరికి వాళ్ళం మేము ఫోటోస్ దిగుతున్నామన్నమాట.
ఇదంతా మా డి సెక్షన్ అన్నమాట. గర్ల్స్ అనేవారు బాగా ఎక్కువొచ్చారు. అబ్బాయిలు తక్కువొచ్చారు. ఒక 5 మెంబర్స్ వచ్చారన్నమాట. ఇంక అంత ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. తొందరగానే అయింది. చాలా హ్యాపీగా గడిచింది. ఎవరికి వాళ్ళు ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్ చేస్తున్నామంట. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సో, అది అవ్వగానే సార్స్ అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది లంచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా మొమెంటోస్ అండ్ గిఫ్ట్స్ అవి ఇచ్చాము. సో, అందరూ మనీ కలెక్ట్ చేసుకొని ఇచ్చామన్నమాట. ఆ విధంగా చేసుకున్నాం. గెట్ టుగెదర్ అయితే సక్సెస్‌ఫుల్‌గా చాలా హ్యాపీగా జరిగిందన్నమాట. ఇందుకు మా లంచ్ స్పెషల్ ఏం చేశారో తెలుసా? బగారా రైస్ చేశారు. చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అండ్ పప్పు, మజ్జిగ అండ్ బొబ్బట్లు ఇంకా ఏవో స్వీట్ వేశారండి. నేనైతే తిననవన్నీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ అందరం క్లాస్‌లో మేము కలుస్తున్నాము. ఫోటోస్ అవి దిగుతున్నామన్నమాట. అది మా క్లాస్ కదా 10థ్ క్లాస్. సో, అందరం కలుస్తున్నాం. ఇలా అయితే జరిగింది 10థ్ క్లాస్ గెట్ టుగెదర్. తర్వాత మా హాస్టల్ అనేది దగ్గరే అన్నమాట. సో, హాస్టల్‌కి కూడా వెళ్లి వార్డెన్ వాళ్ళని కలిసి వద్దామని చెప్పి మేము హాస్టల్‌కి వెళ్ళాం. కనిపిస్తుంది కదా! ఇదే మా హాస్టల్. నేను 6థ్ టు 10థ్ క్లాస్ వరకు చదువుకున్నానిది. చూడండి ఎంత పెద్ద స్థలం, ఎంత ఖాళీగుందో. చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ చెట్లు. సో, ఇక్కడ నుండి మేము స్కూల్‌కి ఒక 3 కిలోమీటర్స్ ఉంటది మా స్కూలు. అక్కడికి మేము సైకిల్‌తో వెళ్ళేవాళ్ళమంట. స్కూల్ నుండి. ఇది హాస్టల్ నుండి. ఇదే ఇది అబ్బాయి రూమ్. ఇది మొత్తమా? అది అప్పుడు కట్టలేదు, ఖాళీ. మేము వాష్రూమ్స్ కదా ఇదంతా ఖాళీ. ఇది మాది, ఇది మా బాక్సెస్ ఇందులో పెట్టుకునేది. ఇక్కడ పడుకునేది. ఇప్పుడు ఇది కట్టేసారు ఇలా. నాది గోడ ఉండేది కాదు. అది అక్కడ కనిపిస్తుంది చూడు. పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. ఇప్పుడు ఆడుకోవడానికి లేదు కదా, మనకి ఎంత ప్లేస్ ఎక్కువ. అయ్యో అందరం కాకినాడే. సో, అదే అండి మా గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. అండ్ హాస్టల్ కూడా 20 ఇయర్స్ తర్వాత వెళ్లి చూసొచ్చేసాం. మా వార్డెన్ వాళ్ళు కూడా బాగున్నారు. చాలా హ్యాపీ అనిపించిందన్నమాట. కాకినాడ జర్నీ ఈ విధంగా అయిందన్నమాట మా గెట్ టుగెదర్ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.